నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయం దేవాదాయ శాఖ వివాదంతో ఒక్కసారిగా హీటెక్కింది. ఒకే పార్టీకి చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిల మధ్య నడుస్తున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ ప్రోటోకాల్ యుద్ధానికి దారితీశాయి. తనకు తెలియకుండానే అధికారులతో కడియం సమీక్ష నిర్వహించారంటూ మంత్రి సురేఖ నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయగా, దానికి కడియం శ్రీహరి అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అసలు ఈ వివాదంలో ఇద్దరు నేతల వాదనలేంటి, ఎవరి వర్షన్ ఏంటో ఇప్పుడు రెండు వైపులా క్లియర్గా అనాలిసిస్ చేద్దాం. ముందుగా మంత్రి కొండా సురేఖ వాదన పరిశీలిస్తే, హైదరాబాద్లోని దేవాదాయ శాఖ కమిషనర్ ఆఫీసులో ఎవరికీ చెప్పకుండా కడియం శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాఖ మంత్రిగా విధానపరమైన నిర్ణయాలు, సమీక్షలు తీసుకునే అధికారం తనకే ఉంటుందని, ఒక ఎమ్మెల్యేగా కడియం నేరుగా అధికారులను పిలిపించి ఆర్డర్లు వేయడం, గడువులు విధించడం ప్రభుత్వ బిజినెస్ రూల్స్కు విరుద్ధమని స్పష్టం చేశారు. ఇది మంత్రి వ్యవస్థను మరియు తనను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపించడమేనంటూ ముఖ్యమంత్రికి రాసిన 3 పేజీల లేఖలో పేర్కొన్నారు. కడియంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సురేఖ గట్టిగా డిమాండ్ చేశారు. మరోవైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. తాను ఎలాంటి అధికారిక సమీక్ష నిర్వహించలేదని, కేవలం తన నియోజకవర్గ పరిధిలోని 5 ఆలయాల సమస్యలపై కమిషనర్ను కలిసి వినతి పత్రం మాత్రమే ఇచ్చానని స్పష్టం చేశారు. అభివృద్ధి గురించి పట్టించుకుని వాళ్ళు, ప్రజల మధ్యన ఉండని వాళ్ళు ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకోవడం, ఆ కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతిగా, మంచి పరిణామం కాదు. మాకు తెలియకుండా మా శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వినలేదు, కొత్తగా వింటున్నాను. నేను ఒక యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి మాత్రమే వెళ్ళాను. నేను ప్రజాప్రతినిధిగా అధికారులను కలిసే హక్కు తనకు ఉందన్నారు. అధికారులు నా ఆఫీసుకు వస్తే సమీక్ష అంటారు. నేనే అధికారుల ఆఫీసుకి వెళ్ళాను కాబట్టి అది వినతి పత్రం అవుతుంది. ఈ కనీస అవగాహన లేకుండా మంత్రి నాపై ఫిర్యాదు చేశారు అంటూ కడియం ఎదురుదాడికి దిగారు. రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఈ వివాదం కేవలం ఒక శాఖ సమీక్షకు సంబంధించింది మాత్రమే కాదు. గత కొంతకాలంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య, ముఖ్యంగా కొండా సురేఖకు మరియు స్థానిక ఎమ్మెల్యేకు మధ్య నియోజకవర్గాల్లో జోక్యం విషయమై కోల్డ్ వార్ నడుస్తుంది. గతంలో కొండా సురేఖ ఏకపక్ష వైఖరిగా వెళ్తున్నారని కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారని, ఇప్పుడు ఆ దేవాదాయ శాఖ ఎపిసోడ్ ఆ పాత విభేదాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. అధికార యంత్రాంగం కూడా ఎవరి మాట వినాలో తెలియక అయోమయంలో పడిందని టాక్ వినిపిస్తుంది. ఇక చివరిగా చూసుకుంటే, ఒకవైపు మంత్రిగా తన పరిపాలనా అధికారాలను కాపాడుకోవాలని కొండా సురేఖ చూస్తుంటే, మరోవైపు ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ సమస్యలపై అధికారులను కలిసే స్వేచ్ఛ తనకుందని కడియం వాదిస్తున్నారు. ఇద్దరు అగ్రనేతల మధ్య నడుస్తున్న ఈ ఈగో వార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరిల మధ్య నడుస్తున్న ఈ ప్రోటోకాల్ వివాదంలో ఎవరి వాదన కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.